చాలు మేడం సూపర్ మేడం ఉండండి మీరు గెస్ట్ మేడం కూడా మాట్లాడగా హ్యాపీ న్యూ ఇయర్. మన పప్పుల వ్యాలీ స్కూల్ స్థాపించి ఆల్మోస్ట్ 3 years అయింది. ఇప్పుడు యాన్యువల్ డే ఈరోజు సెలబ్రేట్ చేస్తాము. వచ్చినందుకు మృదులాకి థ్యాంక్ యూ, అందరూ మా ప్రిన్సిపల్ దీపికా మ్యామ్ కూడా థ్యాంక్ యూ. పేరెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ యాక్టివిటీలో. అలాగే పిల్లలు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రత్యేకత ఏంటంటే మనం ఆల్రెడీ నెల్లూరులో మాకంటూ ఒక ముద్ర అనేది ఆల్రెడీ మేము చేసుకొని ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర బట్టి పొడి చెప్పాలి అది ఉండదు, ఏదైనా యాక్టివిటీతో నేర్పిస్తాం కాబట్టి మన విద్యా విధానం వేరు, సపరేట్గా ఉంటుంది, ఆల్ డెవలప్మెంట్ ఉంటుంది. అది మనకి మేజర్గా ఇప్పుడు మన ప్రస్తుతానికి వచ్చేసి మనకి పప్పులాలు వచ్చేసి ఇట్ స్టార్టెడ్ ఇన్ నెల్లూరులోనే ఫస్ట్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేసాము. నెల్లూరు నుంచి మనం ఫ్రాంచైజీ ఇచ్చాము ఎక్కడికి, బెంగళూరుకి, తర్వాత హైదరాబాద్కి. ఇక్కడ నుంచి మనం బ్రాంచెస్ ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో, బెంగళూరులో మన స్కూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్లో ఇంకో 2 బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఇది ఒక నెల్లూరు వాళ్ళగా ఇది ఒక మన గర్వకారణం. ఓకేనా సార్? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ప్లే గ్రూప్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నారు. మన క్లాస్లో ఆల్రెడీ మ్యామ్ చెప్పినట్టు మన క్లాస్లో 15 మంది ఉంటారు. క్లాస్లో 15 మంది ఉండడం అంటే ఈ జనరేషన్ కిడ్స్ని మనం హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. కాబట్టి 15 మంది ఎప్పుడైతే క్లాస్లో ఉంటారో ఎవరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది మనం టీచర్స్ కానీ మనకి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మేము క్లాస్కి ఓన్లీ 15 మంది మాత్రం పెట్టుకుంటున్నాం అనమాట. ఇది డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ స్కూల్ ఫ్రమ్ ఆల్ ద స్కూల్. నేను కూడా డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేశాను. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఐ స్టార్ట్ మై ఓన్ స్కూల్ ఇన్ నెల్లూరు అనమాట. ఈ యాన్యువల్ డేలో వచ్చేసి పర్ఫార్మెన్స్ చిన్నపిల్లలు నర్సరీ ప్లే గ్రూప్ దగ్గర నుంచి 5th క్లాస్ వరకు డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తారు. దాంట్లో క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, వెస్ట్రన్ డ్యాన్స్ కావచ్చు. ఒక థీమ్ కూడా మేము చేసాము, లైక్ జాలర్లు ఎలా ఉంటారో, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే థీమ్ కూడా డిఫరెంట్గా చేసాము. పిల్లలైతే అసలు ఈరోజు అయితే రాక్ చేశారు అసలు పర్ఫార్మెన్స్ అయితే. ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి ఇయర్లో మన దగ్గర ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ మనకి ప్రతి 3 months ఒకసారి జరుగుతాయి అన్నమాట, పెద్ద ఈవెంట్స్. ఆ ఈవెంట్స్లో మన దగ్గర పేరెంట్స్ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కిడ్స్ గురించి ఇంకా తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అది మన పట్టుదల యొక్క ప్రత్యేకత. సార్ నెల్లూరులో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మీ వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడ అవైలబుల్? 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల మన నెల్లూరులో మనకంటూ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ వీఆర్ గివింగ్ 14 kilometers అరౌండ్ అనమాట. మనకి నరుపూర్ దగ్గర నుంచి ఇక్కడ వస్తున్నారు. డిఫరెంట్ మన దగ్గర ఎక్కువ డాక్టర్స్ వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అనమాట. వాళ్ళు దే లైక్ అనమాట ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా ఇష్టపడతారు. మన దగ్గర డాక్టర్ పిల్లలు కానీ, డిఫరెంట్ బిజినెస్ మ్యాన్స్ పిల్లలు కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. డిఫరెంట్ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ త్రూ అవుట్ నెల్లూరు మనకు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను పర్పుల్ వ్యాలీ స్కూల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. పర్పుల్ వ్యాలీ 3 years అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ రెగ్యులర్ టీచింగ్ మెథడ్స్ కాకుండా డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. ఎలా అంటే యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. బట్టి కొట్టి నేర్చుకోకుండా వాళ్ళ చేతులతో వాళ్ళే చేసి నేర్చుకుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ క్లాస్కి 15 members మటుకే ఉంటారు. కాబట్టి టీచర్స్ వాళ్ళ అటెన్షన్ కంప్లీట్గా ఇస్తారు. స్టడీస్లోనే కాకుండా పోస్ట్ కొలాస్టిక్ యాక్టివిటీస్, చెస్, అబాకస్, యోగా, కరాటే, ఆర్చరీ ఇలాంటివి 1-2 చాయిస్ లేకుండా ప్రతి చైల్డ్కి 6 యాక్టివిటీస్ అంటే ఎవ్రీడే 1 hour. సోషల్, మ్యాథ్స్, సైన్స్ ఎలా అయితే నేర్పిస్తామో యాక్టివిటీ కూడా అలానే నేర్పిస్తాం. సో భవిష్యత్తులో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీ కూడా ఉంటే ఇట్ విల్ బీ హెల్పింగ్ అనేది మా సో ఇంగ్లీష్ ఓకేనా? మా ప్రత్యేకత ఓకే, ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత సరిపోదు మేడం. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. సార్ మీరేం చెప్తారంటే ఎక్కడెక్కడ బ్రాంచ్ చేస్తున్నారు? పిల్లల గురించి అలా మాట్లాడతారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇదంతా మన టాప్ నెల్లూరులోని ఇన్ఫ్లుయెన్సర్స్. దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ అవర్ స్కూల్ అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఓకే. నమస్కారం చెప్పి స్టార్ట్ చేయండి మేడం. ఓకే, రెడీ?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా. వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు డ్యాన్స్ చేయాలనిపించింది, అంత ఆగేశారు. ఆ వయసులో అంత చిన్నపిల్లప్పుడు మేమైతే ఒక 10 మందిని చూస్తే చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు 100 మంది ఉన్నా సరే